హలో అండి, అందరికీ నమస్తే. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఇదైతే ఒక మార్నింగ్ లాగ్ అండి. ఇక్కడైతే బయట వచ్చి మొక్కలు నీళ్ళు పోసి వాకిలి అన్నీ కడుగుతున్నాను. టైం వచ్చేసి 6:30 అవుతుంది. బయట క్లీన్ చేసిన తర్వాత అప్పుడు లోపల క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. మొన్న రోజు సాయంత్రం అయితే మొక్కలకు నీళ్ళు పెట్టలేదు, అందుకే ఒకేసారి మొక్కలకు పెట్టేసి వాకిలి అన్నీ కూడా కడుగుదాం అని చెప్పేసి అయితే వచ్చానండి. ఎక్కడైతే కొట్టేస్తున్నాను నీళ్ళు. ఇదైతే నాది కొత్త ఛానల్ అండి. ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మొక్కలకు నీళ్ళు పట్టేసి ఇంకా పైప్ అయితే సర్దేస్తున్నాను, దాని ప్లేస్లో పెట్టేస్తున్నాను. అలాగే ఇంకా లోపలికి వెళ్ళి టీ పొయ్యి మీద పెట్టేసి అయితే వచ్చేసి బయట అయితే ఇంకా బాగా మొత్తం ముగ్గు వేసేసుకుంటున్నాను. మెట్ల మీద వరండాలు అన్నిట్లో అయితే ముగ్గులు వేసుకున్నాను. నాకైతే చిన్న చిన్న ముగ్గులు వచ్చు, చూసి అయితే ఏమనుకోమాకండి. ఇక్కడైతే వీడియో అయితే కొంచెం స్లో అయింది, ఎందుకంటే ఇది ఫాస్ట్లో పడిపోయింది వీడియో. నేనేమో చూసుకోలే, ఎడిటింగ్ చేసేటప్పుడు చూశాను. ఈ ముగ్గు వచ్చేసి 6 చుక్కలు 2 వచ్చే వరకు అండి, 3 వరుసలు. సింపుల్గా ఉంటుంది. ముగ్గులు రాని వాళ్ళు కూడా ఈజీగా వేసుకోవచ్చు. ఇదైతే ముగ్గు మొత్తం ఎలాగేసానో ఒక పిక్చర్ లాగా అయితే పెడతాను ముగ్గు అంతా వేసిన తర్వాత. అసలు ముగ్గు మొత్తం జూమ్ చేసి చక్కగా నీట్గా పెట్టానండి, కానీ చూసుకోలేదు, ఫాస్ట్లో పడిపోయింది. ఇక్కడైతే మా ఇంటికాడ పొద్దున్నే వాతావరణం అయితే చాలా బాగుంటుంది. పొద్దున్న లెగ్గానే అయితే అలా వాటర్ తాగేసి ఇంకా బయటకు వచ్చేసి పనులు అయితే చేసుకున్నాను. ఇంక ఇగోండి ముగ్గు వచ్చేసి చూడండి, సింపుల్గా ఉంది. ముగ్గులు రాణాలు కూడా వేసుకోవచ్చు. ఇంక టీ అయితే మరిగిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే వంటకు కావాల్సినవన్నీ తీసి బయట పెట్టుకున్నాను. అదేమో ఇడ్లీ పిండి. ఆ తర్వాత ఈరోజు అయితే చారును బంగాళదుంప ఫ్రై అయితే చేద్దాం అనుకున్నాను. రాత్రి కూరలు కూడా ఉన్నాయి కొంచెం కొంచెం. అయితే క్యారేజీకి కావాలి కాబట్టి ఇంకా చేయాల్సిందే. ఇంకా ఫస్ట్ అన్నం కడిగి పొయ్యి మీద పెట్టేసుకుంటే తర్వాత కూరలు స్లోగా చేసుకోవచ్చు. అన్నం పెట్టేసాను పొయ్యి మీద, కుక్కర్లో పెట్టేశాను. ఇంకా అయితే ఇడ్లీకి కూడా పెట్టేసి ఇడ్లీ కూడా రెడీ చేసేస్తే ఇంకా టైం అయిపోద్దని చెప్పేసి ఇడ్లీ కూడా పెట్టేస్తున్నాను. ఇడ్లీ కూడా ఇదేదో బయట నుంచి తెచ్చుకుంటామండి ఇడ్లీ పిండి. ఇదేమో ఇంకా బంగాళదుంపలు అయితే చెక్కులు అవన్నీ తీసేసుకొని కట్ చేసి ఫస్ట్ వంట చేసేద్దాం అనుకున్నా. వంట చేసేస్తే తర్వాత ఇంట్లో పనులన్నీ చిన్నగా చేసుకోవచ్చు. ఇలాగ చేసిన తర్వాత ఇలాగ వాటర్లో ఉప్పు వేసుకొని ఆ నీళ్ళల్లో బంగాళదుంపలు వేసాను. వంట అయితే చేసాను, అన్నం అయిపోయింది. ఇడ్లీ అయితే ఇప్పుడే పెట్టా పొయ్యి మీద. చారు కూడా అయితే మంచిగా మరుగుతుంది. ఫ్రై మాత్రం ఇండక్షన్ పొయ్యి మీద చేస్తాను. ఏదైనా ఒక ఫ్రైలు డీప్ ఫ్రై లాంటివి అయితే దాని మీదే చేస్తాను. వంట అయిపోయిందని చెప్పేసి ఇంకా ఇల్లు అంతా అయితే ఊడ్చుకొచ్చేసాను. బయట వరండా కూడా అయితే మంచిగా ఊడ్చేసుకుంటున్నాను. ఫస్ట్ వాకిలి అయిపోయిన తర్వాత ఇంక ఇదైతే ఊడుస్తున్నానండి. ఇక్కడైతే ఒక చెట్టు ఉంది బయట, ఎల్లో కలర్ పువ్వులది. దాని పువ్వులు వచ్చిన కానీ ఇక్కడైతే చాలా పడుతున్నాయి పువ్వులు అన్నీ. ఎవరికి అసలు ఇక్కడ ఏమీ ఉండేది కాదు, డస్ట్ అలాంటిది ఇప్పుడు చాలా పడుతుంది అక్కడ. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంకొచ్చేసి పక్క బట్టలు మొత్తం అయితే వేసేసుకుంటున్నాను నీట్గా. ఒక చిన్న మంచం ఉండిద్ది సైడు, నేను మా బాబు దిమే ఉంటాం. మా ఆయన మాత్రం ఆ మంచం మీద పడుకుంటారు. అదైతే ఇంకా ఆయన మడత పెట్టేసి పక్కన పెట్టేసాడు. నేను వచ్చేసి పక్క అయితే వేసేస్తున్నాను. మొత్తం అయితే వేసుకున్నాను పక్కన నీట్గా. ఇంకా అయితే హాల్లోకి వచ్చేసి ఇంకా సోఫాలు కూడా క్లీన్ అయి చేసేసుకుంటున్నాను. దీనికి బెడ్షీట్ వేసి చాలా రోజులు అవుతుంది, అందుకే రోజు వేద్దామని చెప్పేసి వేస్తున్నాను. వేసినా సరే మా బాబు ఉంచట్లేదండి, మొత్తం మళ్ళీ అలా వేసేస్తున్నాను. రోజుకు 10 సార్లు వేయాల్సి వస్తుంది అది, అందుకే తీస్తాను. తీస్తే ఏమో ఇలాగేమో బాగా గలీజ్గా కనిపిస్తుంది, అందుకే ఈరోజు వేద్దామని చెప్పేసి అయితే వేస్తున్నాను. దీని మీద ఉండదు కూడా, సైడ్ నుంచి అలాగా కూర్చోగానే డౌన్ అయిపోయి సోఫా బయటకు వచ్చేస్తూ ఉండిద్ది.
ఇక్కడ వరకు చూసారంటే ఎందుకు నచ్చే ఉంటుంది కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోలను ఇంకా రోజు చేసి పెడతా ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సోఫా మొత్తం అయితే క్లీన్ అయితే చేసుకున్నాను. మా బుడ్డోడు కూడా అప్పుడే లేచాడు. ఇంక లేటం అయితే టీవీకి అతికిపోతాడు. రోజు వెళ్ళి మొహం కడుగు అని చెప్పి అరుస్తున్నాను. అయినా సరే వెళ్ళట్లేదు. ఇక్కడి నుంచి అయితే కూర్చొని అలా ఉన్నాడు. ఇంకా ఏ బెడ్షీట్లు వేసేసిన తర్వాత దాని మీద ఇంకా అన్న అయితే పంపించాను. ఆ తర్వాత వెళ్ళి మొహం కడుక్కొని అప్పుడు టిఫిన్ అయితే తిన్నాడు. బెడ్షీట్ అంతా మార్చి శుభ్రంగా వేసిన తర్వాత ఇందాకన్నా ఇప్పుడు చూడండి లుక్ ఎంత బాగుంది. ఇది ఇలాగైతే ఉండదు, కాసేపే ఉంటుంది. ఆడొచ్చి మళ్ళీ దీన్ని కూర్చోగానే మొత్తం పాడైపోతుంది. ఇంకా తప్పదు కదా, ఇంకా పిల్లలు ఉంటే ఇలాగే ఉంటుంది ఇల్లు. ఇంకా సర్దుకుంటున్నాను. చూడండి అసలు అంత నీట్గా ఉందో. ఇంకా అయిపోగానే ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేస్తాను. మాకైతే బయట అయితే ప్లగ్ కానీ పంపు కానీ ఏం కలెక్షన్ లేదు. అందుకే లోపల బెడ్రూమ్ లోపల పెట్టేసుకుంటాం వాషింగ్ మిషన్ కూడా. నీళ్ళు అయితే పెట్టేసుకొని అది పైప్తో వాటర్ పట్టుకుంటాం. అక్కడ వాష్రూమ్ ఉంది, దాంట్లోంచి పట్టుకుంటాము నీళ్ళు. ఇంకైతే నిండిపోయింది ఇది అని చెప్పేసి ఇంక పైప్ బయట లోపల పెట్టేస్తున్నాను. వాష్రూమ్లో పెట్టేసి అయితే ఇంకా లిక్విడ్ అన్నీ వేసుకొని ఇంకా బట్టలు అయితే వేస్తాయి. ఇప్పుడు ఈ వాషింగ్ మిషన్ అయితే అసలు ఎంత బాగా పనిచేసిద్ది అంటే, ఎంత మురికున్నా ఏ మూలన్నా సరే చక్కగా మురికంతా పోయిద్దండి. నేనైతే ఫస్ట్ తీసుకున్నప్పుడు అయితే ఇలాంటిది ఎంత తీసుకున్నా స్టీల్ డ్రమ్ ఉన్నది తీసుకున్నా అనిపించింది. కానీ అవి షాక్ అన్నీ కొడతాయని చెప్పేసి ఎందులో మళ్ళీ బుడ్డోడు ఉన్నాడు అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను. అసలు ఇదైతే ఎంత బాగా పోయిద్దంటే మురికి, అసలు ఏ మూల ఉందో దానికి ఎలా తెలిసిద్ది కూడా తెలియదు. అసలు భలే పోగొట్టిద్ది మురికి అయితే. బట్టలన్నీ వేసాను. ఈరోజైతే కొన్నే ఉన్నాయి బట్టలు, అయినా సరే వేసేద్దాం అని చెప్పేసి వేసాను. ఇవి అయితే ఇంకా అవుతూ ఉంటాయి అని చెప్పేసి ఈలోపు బయట అయితే నిన్న ఆరేసిన బట్టలు అయితే కొన్ని ఉన్నాయి. అవి తీసుకొచ్చేసి మడత పెట్టేస్తే ఈలోపు ఉతికేలోపు ఈ పని కూడా అయిపోద్ది అని చెప్పేసి బయట అయితే బట్టల స్టాండ్ ఉందండి, దాని మీద ఆరేస్తాను. బయట తాడుల మీద అయితే అసలు వేయను, ఎందుకంటే ఎండాకాలం బట్టల కలర్ అయితే పోతాయి అని చెప్పేసి ఇంక బయట వేయకుండా లోపల బయట వసారులో ఒక స్టాండ్ ఉంది, అది చూపిస్తాను. దాని మీద ఆరేస్తాను బట్టలన్నీ. అవి ఆరిన తర్వాత ఇంక తీసుకొచ్చేసి అన్నీ మడతేసేస్తాను. మడతేసి ఎవరి వాళ్ళకి సర్దేస్తాను. ఇంకా బట్టలు మడతేసేగానే ఇంకా పని అంతా ఇంకా అయిపోయినట్టే. అంట్లు ఒకటి ఉంటాయి, అవి ఇంకా నేను కూడా టిఫిన్ చేసి బుడ్డోడికి కూడా తినిపించేసి అంతా అయిపోయిన తర్వాత ఆ అంట్లు ఒకటైతే తోమేసుకుంటానండి. అసలు ఇలాగే ఇల్లు అంతా క్లీన్ అయిపోగానే ఎంత నీట్గా ఉండిద్దో, రోజంతా ఇలా ఉంటే ఎంత బాగుండే అనిపించిద్దో నాకైతే. ఇదైతే మొన్న మీషోలో అయితే ఒక శారీ తీసుకున్నాండి, అది రష్మిక కట్టుకుంది కదా ఇప్పుడు కొత్తగా ఆ చీర. వాచింగ్ అండి.